నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి? తర్వాత ఆ కాన్సెప్ట్‌ని ఎలా మననం చేసి అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత దాన్ని కంప్లీట్‌గా ఎట్లా మనం అబ్జర్వ్ చేసుకోవాలి? అంటే అది ధ్యానం. అంటే ఆ ధ్యాసలో ఉండాలి. అల్టిమేట్ ఏంటి? వాట్ ఈజ్ ఫ్యాక్ట్? వాట్ ఈజ్ ట్రూత్? వాట్ ఈజ్ సాక్షాత్కారం? ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అనుభవం ఏంటి? ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అనేటువంటి విషయం వండర్‌ఫుల్‌గా భగవద్గీత మనకు చెప్పటం జరిగింది. ఈ భగవద్గీతలో ముఖ్యంగా వాళ్ళు చేసిందేంటి? ఒక యుద్ధ భూమిని క్రియేట్ చేశారు. యుద్ధ భూమిలో ఎవరు? కృష్ణుడు కూర్చున్నాడు. అంటే కృష్ణ భగవాన్ కూర్చున్నాడు. మన బుద్ధి ఎక్కడ కూర్చున్నాడు? రథం మీద కూర్చున్నాడు. 5 జ్ఞానేంద్రియాలు కూర్చున్న తర్వాత ఈ రథం ఎవరు? మన శరీరం. అందుకని ఈ రథాన్ని, ఈ ఇంద్రియాలను పట్టుకొని ఎలా మన బుద్ధితోటి నడిపించాలనేటువంటి విషయమే వండర్ఫుల్గా భగవద్గీత చెప్పటం జరిగిందబ్బా. భగవద్గీతలో ఎక్కడో దేవుడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఆ తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు అని ఎక్కడ ఆ మహానుభావులు ఋషులు ఎన్ని వేల జన్మలెత్తినా మన రుణం తీరదు. అలాంటి వాళ్ళు మనకు సత్యం చెప్పారు. ఏంటి సత్యం? నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నువ్వే అన్నిటికీ మూలం. నువ్వు లేకపోతే ఈ ప్రపంచం లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, దేవుడు లేడు. మరి నిన్ను నువ్వు ఎలా మౌళ్ళు చేసుకోవాలి? నిన్ను మౌళ్ళు చేసుకోకుండా ఆపుతున్నదేంటి? ఈ నాది అనేటువంటి శరీరం, దానికి సంబంధించిన కోరికలు, దానికి సంబంధించిన వాసనలు, ఇవి తప్ప ఇంకొకటి ఏమీ లేదని వాటి కోసమే గట్టిగా పట్టుకొని ఎప్పుడు కాసేపు దుఃఖం, కాసేపు సంతోషం, కాసేపు అహంకారంలో పడి ఏడుస్తున్నావు అనేటువంటి విషయంలో మనందరికీ తెలిసి ఇప్పుడు కొత్త స్టోరీ ఏముంది? ఇది ఈ భూమి మీద ఉన్నవాడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, స్వామీజీ దగ్గర నుంచి, మామూలు వాళ్ళ దాకా మనసును నా చేతిలో ఉన్నది అని వచ్చొక్కళ్ళందరూ చెప్పమనండి, చెప్పలేరు. ఎందుకు? ఈ మనసు అనేది ఒక్క క్షణం ఆగదు. ఎవరి మనసైనా అంతే. కాకపోతే ఏంటంటే సాధన వల్ల దాన్ని కొంచెం బుజ్జగించడం వల్ల ఇది మంచి, ఇది చెడు అని దానికి బాగా మనం ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కొంచెం మనం చెప్పినట్టుగా వింటూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది ఎప్పుడు మళ్ళీ దారి తప్పుతుందో ఎవరికి తెలియదు. మహానుభావులు ఒక స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వద్దు, ఇందులో ఏం లేదని మళ్ళీ పెళ్లి గిళ్ళు చేసుకున్నటువంటి స్వామీజీలు కూడా తెలుసు. అంటే ఇది ఎవరి తప్పు కాదు. దీనికి కారణం ఏంటి అంటే మనసుని సరైనటువంటి దోవలో నడిపించేటువంటి శక్తి, అది ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం అవగాహనకు లేకపోవడం. అందుకని ఎప్పుడైతే అలా శక్తిని అనవసరంగా చేసుకోలేము అనేటువంటి భావం ఉందో, అందుకని ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వచ్చినవి కాదమ్మా, ఎప్పుడో ఉన్నాయి, పూర్వజన్మలోని వాసనలు ఉన్నాయి, దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని ఎక్కడికక్కడికక్కడక్కడ మనం ఏం లేదు, మన ఋషులు మన మనసుని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. చెప్పిన సిద్ధాంతం ఏంటి? ఉపనిషత్తుల సారం సిద్ధాంతం. బ్రహ్మసూత్రాలు మనం మననం చేసుకోవటం. సూత్రం అంటే ఏంటి? ఒక దారం అన్నమాట. ఈ సూత్రం ఇలా ముడులు వేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఆ సూత్రానికి తగిలించినటువంటి ముడులన్నీ ఒక ముడి తీసుకుంటూ పోవాలి. ఆ ముడిని బేస్ చేసుకొని మన వాళ్ళు ఆ సూత్రాన్ని బేస్ చేసుకొని ప్రతిదీ మీరు మన సనాతన ధర్మం విషయం కనుక మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు చూస్తే అన్ని భగవతత్వ ప్రాసెస్ పెట్టుకొని చెప్పటం జరిగింది. పెళ్లి చేస్తారు, మూడు అంటారు, బ్రహ్మముడు అంటారు. అంటే ఇద్దరిని కలపటం ఎందుకు? ఆనందం కోసం. ఏంటి మూడు ముళ్ళు? శరీరం, మనసు, ప్రాణం మూడు కలిస్తే ఒకటైపోతాయి. ఇప్పుడు ఎవరి మనసు వాళ్ళదే, కానీ కలిసిన తర్వాత ఒకే మనసు అవుతుంది. అలా ఒకే మనసుగా కలవడం అంటే ఆత్మ అంటే ఏం లేదు, రెండు జ్ఞానాలు కలవడం. ఆడవాళ్ళ జ్ఞానం అదేంటి? శక్తి. మల్టిపుల్ పనులు చేస్తారు. తర్వాత ఉదారత్వం ఉంటుంది, కొంచెం మెతకతనం ఉంటుంది. అలాగే పురుషతత్వానికి వచ్చేటప్పటికి జ్ఞానం అంటే ఏమన్నా చేయగలిగినటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ స్త్రీ శక్తి అవసరం. స్త్రీ శక్తికి కాన్ఫిడెన్స్ పెట్టాలంటే పురుషతత్వం అవసరం. అందుకని అర్ధనారీ తత్వంలో పెట్టడం జరిగింది. మళ్ళీ దీనికి కారణం ఏంటి? ప్రకృతి అంతా గుణాలు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. భగవతత్వం అనేది కనపడే క్వశ్చనే లేదు. కాకపోతే మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు. కరెంటు చేతి పెడితే మనం పోతాం, కాకపోతే బల్బు పెడితే వెలుగుతుంది. అట్లాంటి బల్బులో మనమంతా ఉన్న కరెంట్ అంతా భగవతత్వం. మన భగవతత్వాన్ని కనుక్కోకుండా ఆపుతున్నదేంటి? మన కోరికలు, మన అహంకారం, మన మమకారం, తర్వాత కామక్రోధలో మోహ మదమాశ్చర్యాలు, మళ్ళీ నేను మంచిదాన్ని, నేను చెడ్డదాన్ని, నేను పనికి మాలిన వాళ్ళని అనేటువంటి మన గుణాలు ఇవన్నీ ఆపుతున్నాయి. భగవద్గీతలో చెప్పింది ఏంటి? ఉన్నదంతా ఒకటేనయ్యా, అందులో నుంచి అంతా వ్యక్తమైంది. అర్జున, ఇక్కడ నువ్వు చేసేది నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతున్నావు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నావు. ఇక్కడ ఎవరు చేసేది ఏం లేదు, అన్నీ జరిగిపోయినాయి. కాకపోతే మధ్యలో నిలబడడం
జరుగుతుంది. ఆ నిలబడడం భగవతత్వం వల్ల నిలబడుతున్నావు అని కనుక నువ్వు అర్థం చేసుకుంటే నీ మనసు నీ ప్రాణం బ్యాలెన్స్ అయ్యి నీ ద్వారా జరిగేది ప్రతిదీ భగవతత్వం అవుతుంది. సడన్గా నువ్వు ఆ స్థితికి వెళ్ళలేవు కాబట్టి నీ శరీరాన్ని ఉపయోగించి కర్మ చెయ్యి. ఆ కర్మని యజ్ఞంగా చెయ్యి. యజ్ఞం అంటే ఏంటి? ఒకళ్ళ కోసం చేస్తే పూజ అవుతుంది, అందరి కోసం చేస్తే యజ్ఞం అవుతుంది. యజ్ఞం ఎప్పుడైతే చేసావో నీ బుద్ధికి వికాసం అవుతుంది. దాంతోపాటు ఇంకేంటి? ఒక తపస్సులాగా చెయ్యి. తపస్సు అంటే ఏంటి? మనం మార్చుకుంటూ మనలో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్ తీసుకుంటూ చెయ్యి. ఆ తర్వాత ఇంకా ఉదారం కావాలంటే భూమితత్వంలాగా ఉదారాన్ని పెంచుకో. అప్పుడు నీకు బుద్ధికి విశాలం అవుతుంది. ఆ తర్వాత ఒకే విషయం మీద మనసు పెట్టుకో. అర్థమైంది కదా భగవద్గీతలో పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదని. లోపల భగవతత్వాన్ని చూడటానికి ప్రయత్నం చెయ్యి. బయట నువ్వు ఎవరిని చూసినా అంతా ఒకటే కదా అనేటువంటి విషయంగా నువ్వు చిన్నగా ప్రాక్టీస్ చెయ్యి. ఒకే విషయానికి వస్తావు. ఆ తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి ఇంకా భయంకరమైనటువంటివి, చాలా అత్యున్నతమైనటువంటివి ఇంద్రియాలు. పాపం అవేవి చెయ్యవు, వాటికి ఏమీ తెలియదు. కాకపోతే నీకు ఒక చూడాలి అంటే కంటి ద్వారా చూడాలి, వినాలంటే చెవుల ద్వారా వినాలి, తినాలంటే నోటి ద్వారా తినాలి, వాసన పీల్చాలంటే ముక్కు ద్వారా వాసన పీల్చాలి, ఆ స్పర్శ తీసుకోవాలంటే హృదయం ద్వారా తీసుకోవాలి, ప్రాణం ద్వారా. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి? ఇవన్నిటిని కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి? కేవలం సత్యమేదో విషయాన్ని గ్రహించడానికి అనేటువంటి తత్వంగా ఉన్నాయని గ్రహించి, సత్యం ఎక్కడో లేదు నా దగ్గరే ఉందనేటువంటి భావాన్ని అర్థం చేసుకుంటూ సత్యం అనేటువంటి స్థితిలో ఉండి భౌతికంగా జరుగుతున్న ప్రతిదీ భగవతత్వం మన ద్వారా జరిగించుకుంటుంది. జస్ట్ ఆ దైవత్వం కృప వల్ల మనం ఒక పరికరంగా ఉండగలిగాము అనేటువంటి భావాన్ని పెంచుకున్నామంటే వండర్ఫుల్గా ఉంటుంది నీ లైఫ్ అని చెప్పటం జరిగింది. 1 నుంచి 12 వరకు, 13 నుంచి 18 వరకు చెప్పింది ఏంటి? జ్ఞానం అంటే ఏంటో చెప్పాడు. అంటే ఇప్పుడు ఎంతసేపు భగవద్గీత చెప్పింది ఏంటి? కర్మ చెప్పింది, నిష్కామ కర్మ యజ్ఞంలాగా చేయడం, ధ్యానం, భక్తి, ఒకే విషయం మీద మనసుని నిలబెట్టడం, యోగం, ఇంద్రియాలని మనసుని కొంచెం రెగ్యులేట్ చేయటం. మరి ఇంకా జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే ఏమీ లేదయా, ఉన్నదంతా ఒకటేను, ఇంకొకటన్నీ ఏమీ లేవు. ఆ ఒకటి నుంచి వ్యక్తమైందంతా ప్రకృతి. ఈ ప్రకృతిలో వ్యక్తమైందేమో ఐదు భూతాలు వ్యక్తమై. భూతాలంటే ఏంటి? 5 పదార్థాలు ఏమేంటి? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. దానికి అనుగుణంగా మళ్ళీ మనసు, బుద్ధి, అహంకారం, అష్టప్రకృతులు అన్నాము. దాంతోపాటు ఒక జీవ చైతన్యాన్ని నేనే వచ్చి కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నాను? అనుభవం కోసం కూర్చున్నాను. కాకపోతే ఇక్కడ మీరు చేసింది ఏంటి? నేనే అనేటువంటి విషయం నన్ను కూడా మర్చిపోయేట్టు చేశారు. ఎలా? ఈ 3 గుణాలు పట్టుకొని కూర్చున్నారు. తమో గుణం అసలు ఏమీ తెలియచావదు. రజోగుణం నేను తప్ప ఇంకోటి లేదని 24 గంటలు పరిగెట్టడం, బుద్ధి పెట్టే ఆలోచన లేదు, అది సాధిస్తాం ఇది సాధిస్తాం పరిగెడుతున్నాం. సత్వగుణకు వచ్చేసరికి ఏదో నేను గుడి కట్టించాను, ఆశ్రమానికి వెళ్ళాను, నా అంత వాళ్ళు లేరని మళ్ళీ ఆ మంచును పట్టుకొని ఊగులాడుతున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు ఈ 3 గుణాలు కాదు. భగవతత్వానికి గుణాలు లేవు, ఆకారం లేదు, మాటలు లేవు, కదలికలు లేవు, ఏమీ లేవు. అలాంటి స్థితి ఉన్నటువంటి నేను నీ దగ్గరే పడున్నాను. కానీ ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయినావు. అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ భౌతికంగా జరుగుతున్నదంతా ఒక నాటకం, ఇదంతా ప్రకృతి, వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, జస్ట్ తాత్కాలికం. ఈ తాత్కాలికానికి నేను పర్మనెంట్గా దుఃఖపడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి శరీరం తీసుకున్నావు, జీవత్వం ఉన్నది, దాంతోపాటు భగవతత్వం నీ దగ్గరే ఉన్నది, దాంతోపాటు ఈశ్వరతత్వం అంటే జ్ఞానం నీ దగ్గరే ఉంది. ఈ 3 నీ దగ్గరే ఉన్నాయి. చిన్నగా ఆ జంతు క్వాలిటీస్ అంటే నాకే అనేటువంటి ఆకలి, దప్పిక, మైథునం, ఇన్సెక్యూరిటీ నుంచి బయటకు వచ్చి నేను కొంచెం మనిషిని, ఈ మనిషికి కొన్ని ధర్మాలు, పద్ధతులు ఉన్నాయి. ఈ జీవత్వంలో మనకు ఏదో కూతురుగా, తల్లిగా, భార్యగా, తర్వాత మళ్ళీ మనం చేసే ప్రొఫెషనల్గా మన కర్తవ్యాలు మనం నిర్వర్తించడం అనేది భగవతత్వాన్ని బేస్ చేసుకొని జరగాల్సిందే. నేను నాది కోసం లేను, అంతా కోసం ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈ శరీరాన్ని ఉపయోగిస్తూ మనసునన్నింటినీ తీసేసి ఒకే భగవతత్వం అనేటువంటి భావంతో పరడేస్తూ ఒకే విషయంగా మనసు పెట్టడం చెయ్యాలి. అదే జ్ఞానం, అంతకంటే ఇంకేమీ లేదు అనేటువంటి విషయం చెప్తూ ఈ 3 గుణాలను దాటి వెళ్ళామంటే నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పమైనటువంటి స్థితి నీదేనయ్యా అని భగవద్గీత చెబుతూ దాన్ని ఆపుతున్నది 3 గుణాలు. ఆ 3 గుణాలు దాటు అప్పుడు నీకు పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే నువ్వు భగవతత్వాన్ని అర్థం చేసుకుంటావు. అది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంటుంది అనేటువంటి విషయంలో గ్రహించావంటే అదే సాక్షాత్కారం, అదే అనుభవం, అదే లయ అని అంతవరకు చెప్పటం ఆపేసి ఇంకా మనకి చెప్పాలనే ఉద్దేశంతో ఇంకేం చెప్పాడు? దైవాసుర లక్షణాలు ఉన్నాయా? ఎప్పుడైతే నువ్వు ప్రకృతిని పట్టుకున్నావో నీకు దైవ లక్షణాలు ఉన్నాయి, అసురు లక్షణాలు ఉన్నాయి. అసురు అంటే ఏం లేదు, ప్రపంచం తప్ప ఇంకొకటే లేదు అనేటువంటి భావం ఉండడం. ప్రపంచం అనేది జస్ట్ టెంపరీ, అది నీదు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఉంది. నువ్వు అనుకోకపోతే ప్రపంచము లేదు, ఈశ్వరుడు లేడు, ఏమీ లేదు, నువ్వు కూడా లేవు. కానీ నాది అని ఎప్పుడైతే నేను అనుకోవడం మొదలుపెట్టానో నా ఇంద్రియాలు, వస్తువులు, మనుషులు, కోరికలు, ప్రపంచం, నా పేరు, నా ప్రతిష్ట, నా ఆస్తులు అవన్నీ వస్తాయి. ఉండని అవన్నీ తీసేసుకొని ఆశ్రమాలకు పోండి, ఆ తర్వాత హిమాలయాలకు పోండి అని ఎవరు చెప్పటం లేదు.
అవి ఉంటూ కూడా అంత భగవతత్వంలో భాగమే. ఏది ఈ సృష్టి అంతా నా సృష్టే, పరమాత్మతత్వం తయారు చేసుకున్నటువంటి సృష్టి అని ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని, రెండో ప్రిన్సిపల్ చేస్తే ఇదంతా ఇల్యూషన్, మాయ. అంటే ఏంటి? మెజర్ చేయొచ్చు 60 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు, లేదు ఇంకొంచెం బాగా ఆరోగ్యం ఉంటే అది కూడా అనవసరం. ఎందుకు? 100% బతకటం కరెక్ట్, కానీ 100 సంవత్సరాలు జీవించమనే దాన్ని మనం రాంగ్గా అర్థం చేసుకున్నట్టున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎంత చెప్పినా 50 ఏళ్ళ తర్వాత ముసలితనమే కదా, ఇంకా 120 ఏళ్ళు బతికినా ఓల్డేజే కదా, ఎంగేజ్ అయిపోతుంది 40-50 ఇయర్స్కి. మరి తర్వాత వచ్చేదంత అయింది. కాకపోతే బ్రహ్మాండమైన హెల్త్ ఉంటే నువ్వు 20 ఏళ్ళు ఏదో ఏదో హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత అంటే 150 ఏళ్ళు బతికినా 2 ఏళ్ళు బతికినా ముసలితనమే కదా. సపోజ్ అలా బతకాల్సి వచ్చినా అప్పుడు కూడా 100% భగవతత్వం ఏదో ఈ పరికరాన్ని ఉపయోగించుకుంటుంది అనేటువంటి భావం తప్ప ఇంకొకటి ఏమీ లేకుండా కనుక ఉండడం జరగడానికి నీ దగ్గర ఉన్నటువంటి అసుర లక్షణాలు తీసేసుకొని దైవ లక్షణాలు పెంచుకో. దైవ లక్షణాలు అంటే జాలి, దయా, కరుణ. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? భూమితత్వం ఉదారం, నీళ్లతత్వం మనసును వ్యాపింపజేసుకోవటం, అగ్నితత్వం అహాన్ని తీసేసి ఉన్నదంతా భగవతత్వమే అనుకోవటం. ఆ తర్వాత స్పర్శ, ఎక్కడ చూసినా మాట్లాడినా ఉన్నా భగవతత్వం లేదనేటువంటి భావాన్ని పెంచుకోవటం. నెక్స్ట్ ఆకాశతత్వం, మనస్సుని ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నిటి మీద ఖాళీగా నువ్వు పెట్టావంటే నువ్వే భగవతత్వం. అంటే ఏంటి? మన భగవతత్వంగా ఉండకుండా చేస్తున్నది ఏంటి? మన మనసు, మన ఆలోచనలు. మన మనసు, మన ఆలోచనలు తీసేస్తేది ఉంటే చైతన్యం. కాకపోతే ఏంటి? నిద్రలో మనకు అస్తిత్వం ఉంది, కాకపోతే నిద్రలో మనకేమీ తెలియదు. నిద్ర లేచిన తర్వాత మనసుని నిద్రపోతున్న స్థితిలో లాగా, కళలో లాగా ఉంచి లోపల ఉన్నటువంటి భగవతత్వ శక్తితోటే నేనున్నాను అనేటువంటి ఆలోచన కూడా లేని ఎంటీ స్థితి కనుక ఉంటే అదే భగవతత్వం. ఆలోచనకి వచ్చే మధ్య గ్యాపు భగవతత్వం. నీకు ఆ స్థితి రావాలంటే వాళ్ళు ఏం చెప్పారు? వాచకం, మన శరీరం, ఆ తర్వాత మనోవాక్కాయాల మన మనసు, మూడుని కనుక ఒక సమస్థితిలో కనుక పెట్టి అంత అనేటువంటి నిశ్శబ్దంగా కనుక ఉంటే జరుగుతుందని దైవాసుర లక్షణాలు చెప్పాడు. అసుర లక్షణాలు అంటే లేదు, ప్రపంచం నాది, నా పేరు, నా ఆశ, నా కోరిక, ఆ గోలంతా వదిలిచ్చేసుకొని ఈ రకమైన విధంగా నువ్వు ప్రాక్టీస్ చేసుకోమని చెప్తూ ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? శ్రద్ధాత్రయ విభాగ యోగం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు శ్రద్ధాత్రయ విభాగంలో? ఇప్పుడు దైవాసుర లక్షణాలున్న ఆ టాపిక్ని తీసేస్తూ లాస్ట్లో ఒక మాట అంటాడు, నేనే చేస్తున్నాను అంటే దానికి సంబంధించిన లాభ నష్టాలు నువ్వు వేరు చేస్తావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక శాస్త్రం చెప్పిందనో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పారనో మన సాంప్రదాయం అనో చేశామంటే నేనెత్తిన ఎలాంటి బర్డను లేదు. అందుకనేంటి? శాస్త్రం, గురువాక్యం వీటిని నువ్వు వదలకుండా శాస్త్రం ఏం చెప్పిందో అది చేసుకుంటూ పో, అప్పుడు నీకే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులో ఏముందిలే, ఇందులో ఏముందిలే అని అనవాకు. దాన్ని కొంచెం నువ్వు శబ్దంతో నువ్వు అర్థం చేసుకొని అది ఎంతవరకు ఏంది అనేటువంటి విచారణ చేసి నేను భగవతత్వంగా ముందుకు తీసుకెళ్తుందా, ఇంకా నీ ఈగోని, అహంకారాన్ని ప్రపంచ దృష్టిగా పెంచుకుందా అనేటువంటి విషయంగా నువ్వు బుద్ధి వికాసం చెందున్నావు. కాబట్టి నువ్వు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అర్జున అని చెప్తూ నువ్వు నీకున్నటువంటి ఆయుధం ఏంటంటే శాస్త్రాన్ని, గురువాక్యాన్ని దాటకుండా చేసుకుంటూ పో. శాస్త్రాలంటే మళ్ళీ వేరే శాస్త్రాలు కాదు. ఏంటవి? మన ఉపనిషత్తులు, గురువులు చెప్పినవి, వేదాలు చెప్పినవి శాస్త్రాలు. వాళ్ళు చెప్పింది ఏంటి? జ్ఞానానికి సంబంధించి ప్రస్థానత్రయం అన్నాడు, ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అల్టిమేట్ ఇదే శాస్త్రం. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకొని నీ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధాత్రయ విభాగం అంటే ఏంటి? ఈ 3 గుణాలు ఎలా వాడాలి అనేటువంటి విషయాన్ని నువ్వు శ్రద్ధ పెట్టుకో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేనిదే ఇటు భౌతికంగా జీరో, నేను పరమాత్మతత్వంలో కూడా వి విల్ బికమ్ జీరో. ఎప్పుడైతే దేని మీద అయితే నువ్వు శ్రద్ధ, సత్యవాక్యం మీద, గురువు మీద, శాస్త్రం మీద కనుక శ్రద్ధ ఉండి ఒక పద్ధతి ప్రకారం, ఒక నియతి ప్రకారం నీ శరీరాన్ని, నీ మనసు, నీ ప్రాణాన్ని నువ్వు వాడుతూ ఉన్నావు అంటే అప్పుడు నువ్వు భగవతత్వ స్థితిలో ఉండి భౌతికంగా కండక్ట్ చేస్తావు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అల్టిమేట్ చెప్పింది ఏంటి? శ్రద్ధ అంటే ఈ 3 ఏమేంటి? శ్రద్ధాత్రయ విభాగం అంటే ఎంతసేపు చెప్పినా ఒకటేనబ్బా. వాళ్ళ వండర్ఫుల్ మేధాశక్తి 2 విషయాలని ఎంత మనకి ఇంజెక్ట్ చేయాలని వాళ్ళు మహానుభావులు ప్రయత్నించారంటే ఏంటి? 2 విషయాలు? నిరాకారమైన శక్తి భగవతత్వం, అందులో నుంచి వచ్చింది ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి 3 గుణాలు. ఎందుకున్నాయి 3 గుణాలు? తమో గుణం, శరీరం తప్ప ఇంకొకటి లేదు, కోరికలు, రజోగుణం, ఏదో సాధిద్దాం, ప్రపంచం సత్యం, మన దగ్గర ఉన్నదంతా సత్యం అని పరుగులు పెట్టడం, సత్వగుణం. మళ్ళీ ఇక్కడ కూడా నేను గుడ్డి అంటుంటారు, అంటే నేను చాలా మంచిదాన్ని, నేను చాలా దానగుణం ఉంది, నన్ను చూస్తే నేను ప్యూరిటీ, నా దగ్గరికి అంతా వస్తున్నారు. ఇదే గోల. అది కూడా దాటితే అసలు నువ్వు లేవు, నీ మనసు లేదు, నేను ఐఆమ్ లవ్ లేదు, ఏమీ లేదు.
నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టకుండా ఏ ఆలోచన లేకుండా కనుక కూర్చున్నావంటే నువ్వు భగవతత్వం. నేను లవ్ అని చెప్పక్కర్లా, లవ్ ఫ్లో అవుతుంది. ఎందుకు? భగవతత్వం అంటేనే ప్రేమ. ఎందుకు? ఎప్పుడు ప్రేమ? అది చేద్దాం ఇది చేద్దామని లేదు, అది ఇద్దాం ఇది ఇద్దామని లేదు, అది కావాలి ఇది కావాలని లేదు. ఏది జరుగుతున్నా ఆ పరమాత్మతత్వ భావనలో జరుగుతుంది అనేటువంటి భావనలో ఉంటే అది లవ్. ఆ లవ్ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆ లవ్? పరమాత్మతత్వం అనేటువంటి విషయం మేనిఫెస్టో అవుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ పరికరాలు ఆ భగవతత్వాన్ని మేనిఫెస్ట్గా చెయ్యాలి అంటే మనకున్నటువంటి చిన్న చిన్న కోరికలు, టెన్షన్లు ఇవన్నీ తగ్గించుకొని ఆ స్థితి తప్ప ఇంకొకటి లేదు అంటే ఆటోమేటిక్గా చిన్న చిన్నవన్నీ పడిపోతాయి. అదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పండి నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్గా ఈ శరీరంతో అంటే ఇప్పుడు దానం, తపస్సు, యజ్ఞం 3 ఉన్నాయి మన శరీరానికి. అంటే ఏంటి? ముందు మనకు ఉదారత కనుక పెరగకపోతే గట్టిగా పట్టుకొని కనుక కూర్చుంటే ఎక్స్పాన్షన్ అనే పాయింట్ లేదు. ఎప్పుడు ఉదారత పెరుగుతుంది? ఇదంతా ప్రకృతి, ఉంటాయి వస్తాయి వెళ్ళిపోతాయి, వెళ్లకుండా ఉన్నది మనతోనే ఉన్నది అన్నప్పుడు ఏ వస్తువు ఉంటే ఏం పోతే మనకేంటి? మనకేం ఇబ్బంది ఉండదు. అలా రావాలి అంటే నువ్వు ఏ పని చేసినా యజ్ఞంలాగా జరుగుతున్నట్టు చేయాలి. యజ్ఞం అంటే ఏంటి? మన కోసం చేసుకునేది కాదు, సర్వత్రా జరుగుతున్న భగవతత్వ భావం. తర్వాత తపస్సు అంటే ఏంటి? ఏదో ఒంటికాల మీద నిలబడటం కూర్చోవడం తపస్సు కాదు. మన మీద మనం పనిచేసుకుంటూ మనకి ఏదైతే ఇబ్బంది పడుతుందో, ప్రపంచ విషయాల్లో మనం ఏదైతే గట్టిగా పట్టుకొని ఉన్నామో ఇది కాదు అనేటువంటి లోపల పరమాత్మ తత్వస్థితిలో ఉండడానికి ఆటంకంగా ఉన్నవన్నీ మనంతట మనమే మన మనసు అనే పరికరంతో మన మనసు మీద మనం పనిచేస్తూ వాటిని ఇండిఫరెంట్గా అంటే ఏంటి? విలువ ఇవ్వడం తగ్గించాలి. వదలడానికి లేదు. శరీరం ఉంది, తినను నేను దైవత్వంలో ఉన్నాను అంటే కుదరదు. ఏం తిను? సాత్విక ఆహారం తీసుకో. అంటే ఏంటి? నీ శరీరాన్ని బలాన్ని పెంచేది, ప్రశాంతంగా నేను ఉంచేది. అంటే ఏంటి? రజోగుణం ఆహారాలంటే పులుపు, ఉప్పు, కారం, చేదు వాటికి పోకుండా సత్వగుణ ఆహారం నిన్ను మంచి ఆలోచనలు తీసుకొచ్చి మంచికి వెళ్ళడానికి పనిచేస్తుంది. రజోగుణం ఏముంది? అవన్నీ తింటున్నావంతా తెలుస్తుంది. తగ్గించుకో రజోగుణంలో నుంచి. అసలు ఏం తెలిసి చావడం లేదు. తమో గుణం కూడా తగ్గించుకొని చిన్నగా ఈ ప్రపంచమే సత్యం కాదు, నేను సత్యం కాదు, ఇంకా కానిదేదో ఉంది, ఈ పనులు చేస్తే నేను ఇలా వెళ్తాను అని ఒక గుణంలో నుంచి ఒక గుణంలోకి ఎక్స్పాండ్ అయ్యి 3 గుణాలు దాటడం. దానికి దానం, తపస్సు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? దానము, తపస్సు, యజ్ఞంగా చేయమన్నాడు. అసలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్పింది ఏంటి? సత్వగుణం వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఈ చాప్టర్లో అర్జునుడు? అంత బాగుందయ్యా భగవాన్, మరి శాస్త్రం తెలిసిన వాడు ఏదో శాస్త్రం చెప్పించబోతాడు, అసలు శాస్త్రం తెలియని వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, మా గతి ఏంది అంటాడు. దానికి ఏమంటాడంటే నీ దగ్గర 3 గుణాలు ఉన్నాయ్యా, సత్వగుణం, తమగుణం, రజగుంది. నీ స్వభావానికి అనుగుణంగా నీ అంతఃకరణకు అనుగుణంగానే నువ్వు పనిచేసుకుంటూ పోతావు. చేయాల్సింది ఏంటంటే ఏ గుణము ఏంటి అని చిన్నగా నువ్వు ఎరుకతోటి ఎవేరుతోటి గ్రహించి కాస్త నువ్వు అంతఃకరణ శుద్ధి చేసుకున్నావంటే కొంచెం ముందుకు జరుగుతావు. ఇది ఒకే రోజు ఒకే నిమిషంలో జరిగేది కాదు. అసలు నా అంతఃకరణ సిద్ధి జరగాలి, నేను మారాలి అనేటువంటి విషయం ఉండడమే భగవతత్వ కృప ఉంటేనే జరుగుతుంది. లేకపోతే అందరికి అసలు ఈ దృష్టి ఉండదు, దీన్ని వినరు. లక్షల మంది ఉన్న 1000 మంది కూడా నా గురించి ఆలోచించరు. కనీసం కొంతమంది అన్న నయనే కావాలని ప్రయత్నం చేయరు. ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి చేరిన వాళ్ళు లేరు అని భగవద్గీతలో భగవానే చెప్పడం జరిగాడు. అంటే ఏంటి? ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు. మళ్ళీ ఏంటి? నీకు నిజంగా అర్థమైంది అనుకో, నాకు అనిపిస్తుంది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, జస్ట్ ఇది కూసు విద్య. ఎందుకు కూసు విద్య? మనం అంతా వెళ్ళిపోతాం. ఇదంతా ఒక ప్రపంచంలో ఒక డ్రామా నడుస్తుంది. ఈ డ్రామాకు నువ్వు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? నీకు ఇచ్చిన రోల్ నువ్వు పాటించేసి ఆ రోల్ తీసి పాడేసాయి. ఇంకా నీకు టెన్షన్ ఎందుకు వస్తుంది? ఆ విషయాన్ని గ్రాస్ప్ చేస్తే తేలిక. గ్రహించలేదు, ఆ వేదంలో చెప్పారు, ఆ శాస్త్రంలో చెప్పారు, ఆ పురాణాల్లో ఏం చెప్పారు, ఆగమ శాస్త్రం ఇట్లుంది, ఇట్లా నడవాలి, ఈరులు వేసుకుంటూ పోతుంది, ఏదో అంటారు నెత్తి మీద టవల్ వేసుకొని నా భార్య వెనకొచ్చి నేను మిగిలిపోయిన అన్నం తింటే పుణ్యం వస్తుంది. అంతా ఎక్కడ చెప్పలేదబ్బా భగవద్గీతలో. బుద్ధి ఉపయోగించండి ఏ పని చేస్తున్నా. కాకపోతే ఏంటి? పాజిటివే. ఇప్పుడు గుడికి పోతున్నాము, అన్ని చోట్ల ఉన్న భగవతత్వం గుళ్ళో లేడంటే గుళ్ళో కూడా ఉన్నాడు కదా. మరి గుళ్ళో ఉన్న భగవతత్వానికి పోయి దగ్గర పోయి దండం పెట్టుకున్నాం, ఒక కొబ్బరికాయ కొట్టున్నాం, అక్కడ పేదవాళ్ళు ఉంటారు, 4 రూపాయలు ఇస్తారు, అందరూ బతుకుతారు, తప్పేమీ లేదు. పాజిటివ్నెస్. అట్లాగే ఎవరు రామ ధ్యానం చేసి శాంతి వస్తుంది అంటే నువ్వు నిజంగా ధ్యానం కనుక పరమాత్మతత్వం కోసమో సత్యం కోసమో కూర్చొని చేయగలిగితే టెన్షన్ లేకుండా ఉంటే వండర్ఫుల్, మంచిదే. ఆ శరీరం ఉంది, దీన్ని నేను కాపాడుకోవాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ ప్రపంచం నీకు సమస్య కాదు, నువ్వు నీకు సమస్య కాదంటే నువ్వు నిన్ను డిసిప్లిన్ చేసుకోవాలి, మనసుని స్ట్రైటన్ చేసుకోవాలి. ఆసనం, ప్రత్యాహార, బయట తిరగకుండా చిన్నగా లోపల నా ఆలోచన లేదని గ్రహించాలి. తర్వాత ధారణ, ఆ మంచి విషయం మీద మనం ధారగా ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. మననం
ఆ తర్వాత ధ్యానం. ఏ పనైనా ఇక్కడ భౌతికము ఆధ్యాత్మికం అని కూడా భగవద్గీతలో చెప్పలే. లోపల నీ ఆలోచనలు, బయట జరుగుతున్న పని. నీ ఆలోచనలు నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచి పని, ఇబ్బంది పెడుతున్నది అంటే కరెక్ట్ అయిన పని కాదు. వెంటనే నిన్ను నువ్వు ఎరుకతోటి మార్చుకోవాలని చెప్తున్నారు. చివరికి ఏం చెప్తున్నాడు పతంజలి? సమాధి అన్నాడు, సమస్థితిలో ఉండడం. అంతే. కైవల్యం అన్నాడు, ఈశ్వర పాదం అన్నాడు. ఆయన ఈశ్వరుడి దగ్గర నిలబడిపోయినాడు. కానీ భగవద్గీత వాళ్ళు చెప్పింది చెప్పలే. ఇవన్నీ నువ్వు ఉపయోగించుకో, కానీ అల్టిమేట్ ఇవేవీ లేవు, ఉన్నది ఒకటే నిరాకారం అని చెప్తున్నాడు. కపిల సాంఖ్య యోగం అని ఇంకోటి ఉంది, వాటిని దర్శనాలు అంటారు. వండర్ఫుల్. ప్రకృతి గురించి 24 తత్వాలు, వాటిని గురించి చాలా బాగా డీటెయిల్గా చెప్పడం జరిగింది. కానీ కాన్సెప్ట్ వచ్చి మళ్ళీ ప్రకృతి వేరు, పురుషుడు వేరు అన్నట్టు చెప్తాడు. కానీ భగవద్గీతలో అలా చెప్పలా. ఒకే ఒక శక్తి నుంచి వ్యక్తమైంది, అది భగవతత్వమే, అవ్యక్తమైంది భగవతత్వమే. అందుకని సత్ అసత్ అన్నాడు. సత్ అంటే కనపడకుండా ఉన్నది, అసత్ అంటే వ్యక్తమైంది. మరి వ్యక్తమైంది కూడా సత్తులో నుంచి వచ్చిందే కదా. మరి కాందంతా ఏముంది అంటే నీ ఎదురుగా ప్రతిదీ భగవతత్వమే. మనం నేర్చుకొని అనుభవాలు పొందుతూ ఉన్నాము అంటే ఏది మన ఇబ్బంది పెట్టడం. మన జీవనం ఉంది, ఏదో ఎంజాయ్మెంట్ అంటారు, కానీ ఎంజాయ్మెంట్ కాదు, మనం నేర్చుకోవటానికి ఉంది. అన్లెస్ అండ్ అంటే లర్నింగ్ ఎక్స్పీరియన్స్ లేదే మనం ఏమీ నేర్చుకోం. మన ఎదురుగా అందరూ అబ్బా చాలా మంచివాళ్ళు అంటారు. మన పక్కకి వెళ్ళిన తర్వాత అనవసరంగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మనం వింటాం కూడా, కానీ అప్పుడు కూడా మనం రియాక్ట్ కాలేదు. ఓహో, ఈ ప్రపంచం ఇలా నడుస్తుంది, మనిషి మనస్తత్వం ఇది కదా అని మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, అలా మనకు అర్థమైనప్పుడు మనం రియాక్ట్ అయ్యాము, మన స్థితి అంతా ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. ఓహో పర్వాలేదులే, మనమే 100% పరమాత్మతత్వం పని జరిగిపోతుంది. ఇక్కడ ఒక మనిషి లేడు, ఆ మనిషి లేడు, చెయ్యాలిగా, శరీరం ఏదో పని జరగాలిగా అనేటువంటి భావంతో ఎలా చెయ్యాలి అని. అంటే ఏంటి, ఎలా నువ్వు భగవతత్వం మీద శ్రద్ధ పెంచుకోవాలి, ఈ 3 అనవసరపు విషయాలను వదులుతూ అని మళ్ళీ ఇక్కడ శ్రద్ధాత్ర ఈ భాగయోగం కూడా చెప్పింది. సత్వగుణంలో ఉన్నాడు ఎలా ఉంటాడు, రజోగుణం ఎలా ఉంటుంది, తమో గుణం ఎట్లా ఉంటుంది, తెలిసి చేస్తాడు సత్వగుణంలో ఉన్నాడు, కోరిక కోసం చేస్తాడు రజోగుణం ఉన్నవాడు, అది తంగిరి పింగిరిగా జ్ఞానం లేకుండా చేస్తాడు తమో గుణం వాడు అని చెప్తున్నాడు. నిన్నేం చెప్పుకున్నాం మనము, నిన్న ఎంతవరకు చదువుకున్నాము, నిన్న ఎంతవరకు చదువుకున్నామంటే శారీరక తపస్సు ఏంటి, మానసిక తపస్సు ఏంటి, వాచక తపస్సు ఏంటి అని అనుకున్నాము. ఏంటి శారీరక తపస్సు, పెద్దవాళ్ళని గౌరవించడము, శాస్త్రం గురించి నేర్చుకోవటము, తర్వాత డిసిప్లిన్గా ఉండడము, శుచి శుభ్రత పాటించడము, పవిత్రత, అదంతా శారీరక తపస్సు అన్నాడు. మానసిక తపస్సు ఏంటి, మనసు మంచి భావాలు పెట్టుకోవటము కనుక ఉంటే ఆటోమేటిక్గా వాచక తపస్సు ఎలా వస్తుంది, మంచి మాటలే వస్తాయి, అవతల వాళ్ళ మంచి కోరుకోవటము, మంచి భగవతత్వం అనేటువంటి భావం ఉంటుంది. ఈ 3 గుణాలు మళ్ళీ సత్వగుణంలో ఎలా ఉంటాయి, రజోగుణంలో ఎలా ఉంటాయి, తమో గుణంలో ఎలా ఉంటాయి చదువుతున్నాడు. చూడండి 17 చదువుతాం మళ్ళీ. పూర్వోక్తములైన శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాపేక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సు అనొచ్చు. ఏమీ లేదబ్బా, ఇక్కడ ఎంతసేపు చెప్పినా మన కోసం నాది అంటే రజోగుణం అయిపోతుంది. అసలు ఎందుకు చేస్తున్నానో తెలియకపోతే తమోగుణం అవుతుంది. ఏ ఫలాపేక్ష లేకుండా చేస్తే సత్వగుణం అవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. తెల్లవారు నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయేటప్పటి వరకు ఒక్క పనైనా ఫలం ఆశించకుండా చేసామా అంటే భగవతత్వంలో ఉన్నట్టు. ఏ పని చేసినా ఫలం చూసుకుంటాం. అంటే ఏమొస్తుంది నాకు, కనీసం ఎవరైనా మెచ్చుకుంటున్నారనన్నా మళ్ళీ ఇంకొకసారి వీడియోలు చెక్ చేయడం జరుగుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. అందులో నుంచి కూడా బయటికి రావాలి. ఆ తర్వాత రెండోది ఏంటి, అవతల వాళ్ళు మెచ్చుకుంటారని చేస్తారంటాడు కదా, సత్కారాలు, గౌరవాలు, పూజలు, మనం చేస్తున్నది అదే కదా, అది రజోగుణం. తమో గుణం ఏంటి, ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి చేసేది తమో గుణం. అవతల వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి సెన్స్ కూడా ఉండదు. చేస్తే నువ్వు మంచి చేస్తున్నారు మెచ్చుకో, లేదు నీకు నచ్చలేదు, నిన్ను వాళ్ళు అడగలేదు కదా, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు. ఎట్లా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలా ఏదో ఒక మాటని అనే విషయంగా కూర్చొని ఉంటారు. పాపం తమో గుణం వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ వాచక తపస్సు లేదు కదా. వాచక తపస్సును కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకు, ఈ వాచ్యం చెప్పబోతాడు నెక్స్ట్ దాంట్లో. ఈ నోట్లో నుంచి వచ్చే మాట అనేది శబ్దం. అందుకని ఫస్ట్ సృష్టిలో వ్యక్తమైంది ఓంకారం. ఓం తత్ సత్ అంటాడు. తత్ అంటే ఏంటి, నీకు వ్యక్తమైందంతా కనపడుతుంది. ఏంటి ఆ వ్యక్తము, సత్తులో నుంచి వ్యక్తమైనట్టు. సత్తు నీకు కనపడదు అంటే ఏంటి, శబ్దము రూపము అన్నిటికీ మూలం నామం రూపం. లోపల ఉన్నది నామం, వ్యక్తమవుతున్నది రూపం. అందుకని నామం ఏంటి, ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనను అర్థం చేసుకోవాలి. ఎవరికి ఈ ఆలోచన వల్ల ఉపయోగం ఉందని ఏ పని చేయబోతున్నా ఈ ఆలోచన కరెక్టా, ఈ పని కరెక్టా అనేటువంటి విషయమే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి,
జ్ఞానశక్తి, వాటిని క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్నారు. మళ్ళీ చెప్తూ మళ్ళీ నామరూపాలు అన్నారు. వ్యక్తమయ్యేది ఇచ్ఛ, అంటే కోరిక కోసం. ఈ కోరిక నాకు ఉపయోగమా, పక్కవాడికి ఉపయోగమా, ప్రపంచానికి ఉపయోగం అని ఆలోచన చేసి నాకేం అవసరం లేదు, అవతల వాళ్ళకి ఉపయోగం వస్తుంటుంది అనుకుంటే సత్వగుణం. లేదు కొద్దిగా గొప్ప నేను బిజినెస్ చేస్తున్నాను, ఇది చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది అంటే రజోగుణం. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసేది తమోగుణం. అంటే ఏంటి, మనం ఎంతసేపటికి ఏంటంటే భగవతత్వానికి వెళ్ళడానికి ముందు సత్వగుణం వైపుగా వెళ్ళి అది కూడా దాటి వెళ్ళాలని చెప్తున్నారబ్బా. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, సత్వగుణం వాళ్ళు ఎలా మనోవాక్కాయలు పనిచేస్తాయి, రజోగుణం వాళ్ళకి ఎలా పనిచేస్తాయి, తమోగుణం వాడికి అని చెప్తున్నాడు. ఇప్పుడు 20 చదువుదాము. దానము చేయుట ఏ కర్తవ్యం అను భావంతో తగిన ప్రదేశాల యందును దుర్భిక్షాది కాలమునందును ఆకలి దప్పులతో బాధపడేవారు, అంగవైకల్యం రోగులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, పాత్రులైన వారికి ప్రత్యుపకారాన్ని ఆశించక నిస్వార్థ భావంతో చేయబడి దానము సాత్విక దానపడము. మనం చాలా వరకు దానాలు కూడా ఎందుకు చేస్తాము, ఉపయోగం వస్తుందని చేస్తాం, గుడికి పోతాం, పుణ్యం వస్తుందని దానం చేస్తాం. అలాంటి దానం వద్దన్నాడు. అసలు నువ్వు ఎవరికి దానం చేస్తున్నావో నీకు తెలియకూడదు. మళ్ళీ అక్కడ కూడా ఏంటి, తెలిసి తెలియని అపాత్ర దానం చేయకూడదు. ఇప్పుడు పండితులంటే వాళ్ళకి నువ్వు తెలివి ఒక సత్వగుణం ఉన్న వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తావు, వాళ్ళు అన్యాయంగా వాళ్ళ కోసం వాడుకోరు, అందరి దృష్టితో ఆలోచన చేస్తారు. అప్పుడు నీకు ఇచ్చావు అంటే ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో ఇచ్చినప్పుడు నేను ఇచ్చాను, మళ్ళీ వాళ్ళు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి విచక్షణకి వెళ్ళకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఏమి ఆశించకుండా ఇచ్చినటువంటి దానం సత్వగుణ దానం అంటాడు. రెండేంటి, ప్రత్యుపకారాన్ని ఆశించి కానీ ఫలాపేక్షతో కానీ వివిధాల ఒత్తిడులకు లోనే కానీ బాధపడుచు విధి లేక ఇచ్చు దానం రాజసాగం. ఇప్పుడు కొన్ని ఇప్పుడు చనిపోయినప్పుడు అది బోలెడు దానాలు ఇవన్నీ అనవసరంగా వీళ్ళు అది చేస్తారు అని ఏడుస్తుంటారు, తిడుతూ ఇస్తుంటారు. అదంతా కూడా రాజసిక దానం. ఏదా పోనీలే మళ్ళీ చేయకపోతే కోపం వస్తుందయ్యా అంటే ఇంక బాధపడ్డా పోనీలే ఇంకా చేయకపోతే నష్టం వస్తుందేమో అని చేసుకుంటూ పోతారు. అది అంటే ఫలాన్ని ఆశించి చేసేది రాజసికం. సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారి ఎడల గౌరవాధార లేక తృణీకార భావంతో చీకొట్టుటూ అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితమా కాని దానము తామస దానం అందరు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, దేశ కాలాలకు సంబంధం లేని దానం అంటే ఇప్పుడు విసుక్కుంటూ వాళ్ళని ఇప్పుడు అడుక్కుండే వాళ్ళు మనకి బస్సుల్లో కనపడుతుంటారు, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు, వాళ్ళు ఏమనరు కదా. అంటే నిజంగా వాళ్ళకి ఇచ్చింది కూడా అది సద్వినియోగం అవుతుందనే విషయం కొంచెం అనుమానమే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ చూసి మళ్ళీ వచ్చేటప్పటికే అదే మాట చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు, కొంచెం బాధ కూడా అనిపిస్తుంది. కానీ ఇక మనం మర్చిపోవాలి, మనకు తెలియదు ఏముంది. అందుకని నువ్వు ఇవ్వకూడదు అనుకుంటే చీత్కారం చేసి వాళ్ళని తిట్టి కొట్టి అలాంటి దానం చేయకూడదు. ఆ తర్వాత ఇప్పుడు వాడు ఆహారం కావాలన్నాడు, తీసుకెళ్ళి అన్నం పెట్టించచ్చు, తప్పలేదు. వాడు ఇంకేదో పని కోసం డబ్బులు అడుగుతున్నాడు అంటే దేశ కాలాలకు అతీతమైనటువంటి దానం తమోగుణ దానం అంటుంది. అంటే వాడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు అని ఆలోచించకుండా దానం కూడా చేస్తే అది తమోగుణ దానం అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో చెప్పింది ఏంటి, మనం తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి మనం ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి ఎలాంటి పనులు చేయాలి, తర్వాత లోపల మనకి ఎలాంటి ఆలోచనలు రావాలి, మనం ఎలా నిద్రపోవాలి, నిద్రపోయిన తర్వాత మళ్ళీ మనం నిద్ర లేచిన తర్వాత ఎలాంటి స్థితిలో ఉండాలి, మనం ఎలాంటి దేవుళ్ళను పూజ పెట్టుకొని చెయ్యాలి, దేవుళ్ళని అడిగేటప్పుడు ఏం అడిగి చెయ్యాలి, ఇట్లా ప్రతి క్షణము అన్నీ నడుస్తున్నది మన గుణాలబ్బా. అందుకని ఇప్పుడు భగవద్గీత చెప్పిందేంటి, ప్రకృతిలో నీ దగ్గర ఉన్నటువంటి నీ 3 గుణాలను మార్చుకుంటూ ఈ గుణాలను దాటే స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు 100%గా నీకు భగవతత్వం మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిదే ఏమీ రాదు. ఏంటి శ్రద్ధ, ఈ మానవ జన్మ రావడమే పరమ అదృష్టం అంటాడు. ఎందుకు, జంతువుకి ఆకలి నిద్ర భయం మైదనం ఉంది, మనకి ఉంది. కానీ మనకి ఇది తినచ్చా, ఇది మాట్లాడచ్చా, ఇలా ఉండచ్చా అనేటువంటి విచక్షణ మనకుంది. అలాంటి బుద్ధిని భగవతత్వంలో పరమాత్మతత్వానికి ఎలాంటి బుద్ధి అయితే ఉందో మనకి అలాంటి బుద్ధే ఉంది. అందుకే కదా నాకు నీకు తేడా లేదు అర్జునానని చెప్తున్నాడంటే అర్థం ఏంటి, నీకు బుద్ధి ఉంది, నాకు బుద్ధి ఉంది, కాకపోతే ఇప్పుడు నీ బుద్ధిని ఎలా వాడుకుంటున్నావు అనేది క్వశ్చన్. ఇప్పుడు శ్రద్ధ ప్రపంచం విషయాల మీద, ప్రపంచానికి సంబంధించిన పేరు ప్రతిష్టల మీద వాడుతున్నావు, ఓకే తప్పదు. ఎందుకంటే కొంత టైంలో అన్నీ చేయకుండా ఏమి లేదు ఎక్కడో పోయి ముక్కు మూసి కూర్చుంటానంటే జరగదు. అంటే ప్రతిదానికి ఎంతవరకు ఇక్కడ నేను చేస్తున్నాను, ఎంతవరకు నా ఆరోగ్యం పోకుండా నేను పనిచేస్తున్నాను, లేదు ఇంకా డబ్బులు వస్తాయని రాత్రిపూట 8 గంటలు కూడా నిద్ర మానేసి నేను పని చేసుకుంటూ ఉన్నాను అంటే తమోగుణం. అంటే ఏంటి, అన్నీ నువ్వు 24 గంటల టయాన్ని బ్యాలెన్స్ చేస్తూ చక్కగా సమస్థితిలో ఉంటూ ప్రతి క్షణం తింటున్నా ఉంటున్నా ఫ్యామిలీతో ఉన్నా ఉద్యోగంలో ఉంటున్నా మనసుని రియాక్షన్ పెట్టకుండా
సమత్వ స్థితిలో పెట్టుకుంటూ పోతే అప్పుడు నువ్వు బ్యాలెన్స్గా ఉన్నట్టు ఉంటుంది. అలా ఉండాలంటే ఏంటి, ఈ ఇచ్చినటువంటి ఈ శరీరం అనేది భగవతత్వానికి వాడుకోవడానికి ఉన్నటువంటి పరికరం, ఒక టెంపుల్ లాంటిది. ఈ టెంపుల్ని నేను ఎలా వాడాలి? నేను టెంపుల్లో ప్రసాదం పెడతాను, మొన్న చేసిన ఫ్రిడ్జ్లో నుంచి తీసేసిన మళ్ళీ ఉడకబెట్టి పెడతానా? పెట్టను. ఇది టెంపుల్ అని ఫ్రెష్గా ఉన్నదే ఎంత అవసరం అంత ఇచ్చి కళ్ళు మూసుకొని పెడతాను, అది ప్రసాదం, అంతే కదా. అలాగే నిద్రపోవాల్సి వస్తుంది, అప్పుడు కూడా ఏంటి, ఈ నిద్ర మంచి అవకాశం ఇస్తున్నది భగవతత్వ ప్రసాదం అని నిద్రపోతాం. మళ్ళీ లేచిన తర్వాత ఏ పని కండక్ట్ చేస్తున్నా అసత్తులో నుంచి వచ్చిందేగా, సత్తులో నుంచి వచ్చిందేగా అసత్తు, నీ కంటి ఎదురుగా కనపడుతున్నదంతా అసత్ అంతా భగవతత్వమే అనేటువంటి భావంతో చేస్తాం. అలా మనని మనం ఎలా హ్యాండిల్ చేయాలో భగవద్గీత చెప్పింది తప్ప ఎక్కడో దైవత్వం ఉంది చెప్పాలి. నీ దగ్గరే దైవత్వం ఉంది. నీ దైవత్వాన్ని నువ్వు హ్యాపీగా దైవత్వాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాడు. నువ్వు దుఃఖం ఉంది నీ దగ్గర, దుఃఖాన్ని ఎక్స్ప్లోర్ చేస్తావు. స్వార్థం ఉంది, స్వార్థాన్ని ఎక్స్ప్లోర్ చేస్తావు. ఈర్ష్య ఉంది, ఈర్ష్యని ఎక్స్ప్లోర్ చేస్తావు. ఇవన్నీ ఏంటి, లోపల ఉన్నటువంటి నీ స్థితి, నామాలు, ఆలోచనలు. లోపల నామాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, బయట పదార్థాలు ఉన్నాయి. అందుకని లోపల ఆలోచనలు కనుక మార్చుకున్నామంటే బయట పదార్థం ఎలా కనపడుతుంది, వండర్ఫుల్గా భగవతత్వంలాగా కనపడుతుంది. అంటే ఇక్కడ భగవద్గీత చెప్పింది ఏంటి, నీ దృష్టి మార్చుకో. నీ దృష్టి మార్చుకుంటే నీకు సంచితం లేదు, ఆగామి లేదు, ప్రారంధం లేదు. ఎందుకు అంతా భగవతత్వం అని ఎప్పుడు అనుకుంటున్నావో వస్తున్న ప్రసాదంగా పరమాత్మతత్వ పనిలాగా చూస్తావు. చూసినప్పుడు రాబోయేది ఇదేదో వస్తుందనేటువంటి భయం లేదు, ఏదో ఉన్నదేదో వెళ్ళిపోతుంది కదా. ఇంకా అప్పుడు ఇది ఉంది కాబట్టి నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను అనేది ఆలోచన వద్దంటాడు. ఎందుకంటే శరీరానికి అవన్నీ, నీ మనసుకు అవన్నీ లేవు. నీ మనసు భగవతత్వమే. మనసు శరీరం అని పెట్టావంటే పాపపుణ్యాలు. మనసు నా శరీరంతో ఏం సంబంధం లేదు, నేనే భగవతత్వం అని పెట్టామంటే పాపం లేదు, పుణ్యం లేదు. మరి పాపం లేని పుణ్యం లేనప్పుడు ఇంకా మనకి కర్మ ఎక్కడుంది, గీత ఎక్కడుంది, రాత ఎక్కడుంది? మనమే దైవత్వం అనేటువంటి విషయాన్ని 100% నమ్మామంటే వాటిలో నుంచి బయటపడతామని మహానుభావులు భగవద్గీతలో చెప్పటం జరిగిందప్ప. అక్కడ కాకపోతే అక్కడ వీడియోలో కూర్చొని శాస్త్రము, మళ్ళీ ఆ మతము, ఈ మతము అని అంటున్నారు. ఏమీ చెప్పలే, మనిషి గురించి చెప్పింది. ఇక్కడ అసలు మతం ప్రసక్తి లేదు. నిజం చెప్పాలంటే సనాతన ధర్మంలో మతం లేదు. కేవలం ఎట్లా మన మైండ్ని హ్యాండిల్ చేస్తూ వండర్ఫుల్గా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలో చెప్పిందబ్బా. చూద్దాం, రేపు 23 ఉంది, చూస్తే కంప్లీట్ అయిపోతే నెక్స్ట్కి వెళ్ళొచ్చు.